అందరికీ వందనాలు. ఆత్మీయంగా ఎదగాలి అనే విషయంలో మనం చాలా ఆలోచిస్తూ దేవుని మాటను బట్టి మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన గురించి మనం ఆలోచించేటప్పుడు దేవుని మాట మనల్ని లోకంలో నుంచి పాపంలోంచి ప్రత్యేకపరిచి ఆయన కుమారునిగా ఆయన కుటుంబంలో చేర్చి ఆయన మన చుట్టూ ఆవరించిన స్థాయిలో మనం ఉన్నామని ఆలోచించినప్పుడు మనల్ని మనం కాపాడుకొని దేవుని కొరకు పనిచేస్తాం. అలాగే నా బలం కాదు, దేవుని బలం చేత నేను ప్రతి పని చేయడానికి నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. పోయిన వారం మనం నేర్చుకున్నాం, దేవుని బలము చేత మనం ప్రతి క్రియ జరుగుతుందని ఎప్పుడైతే నమ్ముతామో ఇతరుల గురించిన కాంక్ష ప్రార్థన మనలో మొదలయ్యి మనం దేవునిలో నిలబడుతూ అనేకులు నిలబడేలాగా ప్రార్థన చేస్తాం. ఎందుకు? మన ప్రార్థన చేసేస్తుందని కాదు, కానీ దేవుడు అలా చేయగలరని నమ్మి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఇతరుల గురించి ప్రార్థించే ఆ శక్తితో, ఆ ప్రోత్సాహంతో, ఆ భారంతో మనం నింపబడి ఆ పని చేస్తూ ఉంటాం. అలాగే ఆ క్రమంలో మనం మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ వారం ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ మాట 13వ మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అనే మాట, 2 మాటలు మనం చదువుకున్నాం. ఆ మాటల్లో నుంచి దేవుని యొక్క ఆలోచనని మనం గుర్తుపట్టి నడవడానికి ప్రయత్నం చేస్తే మనం ఆత్మీయంగా ఖచ్చితంగా ఎదగలుగుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్న మాటలు ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా చూస్తున్నారు అని అంటే భయం వేస్తుందా? ఎవరు చూడలేదంటే భయం వేస్తుందా? ఎవరో చూస్తున్నారా? మనల్ని ఎవరో గమనిస్తున్నారా? మనల్ని ఎవరో వాళ్ళు దూరం నుంచి అన్నీ గమనిస్తున్నారా? కొంచెం జాగ్రత్త చేయరా, కొంచెం జాగ్రత్త చూడు, కొంచెం ఆ విషయాల్లో కొంచెం అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకోలేరా బాబు. వాళ్ళు పరిశీలిస్తున్నారంటే, మనల్ని పరీక్షిస్తున్నారంటే మనల్ని అడుగుతారేమో. ఈ భయం వస్తుందా రాదా? ఆయన ఆ మాట అంటున్నాడు చూడండి, నేను మీతో ఉన్నప్పుడు కాదు, నేను మీతో లేని కాలంలోనూ భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోండి అని చెప్తా ఉన్నాడు. రక్షణ విషయంలో మనం ఎల్లప్పుడూ దేవుని మాటకు విధేయత కలిగిన వారుగా బతకాలి తప్ప, మనం చర్చిలో విధేయత చూపిస్తూ, మనుషుల మధ్యలో విధేయత చూపిస్తూ, కొన్ని ప్రాంతంలోనే విధేయత చూపిస్తూ వ్యక్తిగతంగా దేవుని భయం లేనట్టుగా బతికితే అది విధేయత? మనం దేవునికి భయపడినట్ట? మరి ఇంకే బతుకుతున్నాం మనం? మనుషుల మధ్యలో, మనం చర్చిలో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పరిస్థితుల్లో దేవునికి తెలిసినట్టుగా, దేవుని భయం ఉన్నట్టుగా బతుకుతున్న మనం వ్యక్తిగతంగా దేవుని భయం లేదు అని అంటే అసలు మనకు దేవుని భయమే లేదని అర్థం. ఎందుకు? మిగతా అన్ని చోట్ల వేషం వేసుకున్నాం, మిగతా అన్ని చోట్ల నటన నటిస్తూ ఉన్నాం. నిజానికి లోకంలో ఉండే చాలా నటన కారులు ఎంతోమంది ఉన్నా వాళ్ళందరూ మన ముందు దిగదుడిపే. అంటే ఏంటి? దేనికి పనికిరారు. క్రైస్తవుల ముందు ఎవ్వరు పనికిరారు. ఎందుకు? దేవుడు అని తెలిసిన తర్వాత కూడా వారు బ్రతుకును మార్చుకోక వారికి నచ్చినట్టుగా బతుకుతూ దేవుడు చూడట్లేదు అనుకుంటారు, దేవుడు గమనించట్లేదు అనుకుంటారు, దేవుడికి తెలియదు అని అనుకుంటారు. ఈరోజు బైబిల్ పట్టుకున్నామనంటే, దేవుని మాట మనకు అర్థమవుతుంది అని అంటే, దేవుని మాటలు మనకు తెలుస్తున్నాయి, మనం వాటిని గమనించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం అని ప్రారంభమైంది అని అంటే క్రియ మనలో ప్రారంభమైపోవాలి. ఆ నడవడిక మనలోకి వచ్చేయాలి, ఆ జీవిత విధానం మనలో కనబడిపోవాలి. కనబడట్లేదు అని అంటే మనం వేషం వేస్తున్నాం, నటిస్తున్నాం. ఈరోజు ఆ మాటలు మనల్ని సరిచేసుకోవడానికి మరొక్కసారి మీ హృదయాన్ని దేవుడు తడుతున్నాడు, పిలుస్తున్నాడు, కదుపుతున్నాడు అని ఆలోచించి
నేను వింటున్నానంటే బతకడం కొరకు, నేను వింటున్నానంటే ఆయన కోసం నడవడానికి, నేను వింటున్నానంటే నేను ఆయన సంబంధిని అని మర్చిపోకుండా ఉండడానికి అని మెలకువ అనే వాస్తవాన్ని గుర్తుపట్టండి. ఈ మాట అంటుంది మీ సొంత రక్షణని కొనసాగించండి. సొంత రక్షణ అనే మాట అన్నాడు. ఆలోచించండి ఒకసారి. సొంత రక్షణ అంటే ఏంటి? సొంత రక్షణ అంటే ఏంటి? ఉచితంగా ఇదిగో ఇంటి తాళాలు నీవే అని అన్నారనుకో, మనం ఎలా ఫీల్ అవుతాం దాన్ని? ఇంటి తాళాలు నీవే అని అంటే ఇల్లు నాదేనా? ఎవరన్నా ఇంటి దగ్గరికి వస్తే మీరేం చెప్తారు? దూరంగా వెళ్ళి, ఇల్లు నాది. తాళం గుర్తు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇల్లు నాదిరా ఏటి? ఎవరైనా అటుపక్క వస్తే ఎవరు వస్తున్నారు బాబు, ఎవరు కావాలి అడుగుతాం అడవా? ఎందుకు? నా ఇల్లు అది, ఎవడొస్తాడు ఎవడు చూస్తాడు అనుకుంటాం అనుకో. ఒకసారి ఆలోచించండి, ఈ మాటగా ఒకసారి గుర్తుపట్టండి. ఇల్లు కట్టేటప్పుడు పూర్తయింది అని ఎప్పుడు చెప్తారు? ఇల్లు పూర్తి అయిపోయిందిరా అని ఎప్పుడు చెప్తారు? పునాదులు ఉన్నప్పుడు చెప్తారా? స్లాబ్ వేసినప్పుడు చెప్తారా? చుట్టూ గోడలు కట్టినప్పుడు చెప్తారా? కిటికీలు వేసినప్పుడు చెప్తారా? తలుపు వేసినప్పుడు చెప్తారా? దూరబంధానికి తలుపేసి తాళం పడింది అనుకో, ఇల్లు రెడీ అయిపోయినట్టుందిరా తలుపేస్తారు అంటారనరా? తలుపు వేయనంత వరకు ఇంకేదో పనున్నట్టుంది, ఇంకేదో చెయ్యలేమో అని అంటారు. ఇంటికి తలుపు వేసినప్పుడు మన బాత్రూమ్ తలుపు వాడతాం కదా, పీవీసీవి యూపీవీసీ తలుపులు ప్లాస్టిక్వి, అవి వేస్తారా గట్టి తలుపు వేస్తారా? బాత్రూమ్ తలుపులు అయితే ఏమవుద్ది? ఎవడో గట్టి గుద్దితే ఇరిగిపోద్ది, ఎవడో లోపలికి వచ్చేస్తాడు. మరి ఎలాంటి తలుపులు వేస్తారు? చెక్క తలుపులు వేసినా ముందు ఇనపగేట్ వేస్తారు. ఎందుకు? ముందు ఆ ఇనపగేట్ ఇరపలేక ఆడప్పుడే వెళ్ళిపోతాడు, ఇంక చెక్క వరకు ఏమవుతాడులే, చెక్కదేమని ఇరిపేస్తాడేమని భయంతో మనం ఇనపగేట్ వేసుకొని మన ఇల్లు ఏం చేస్తాం? కాపాడుకోమా. నీ సొంత రక్షణ కాపాడుకోండి అని అంటే ఉచితంగా నీ చేతికి ఇచ్చేసాడు. బాబు రక్షణ ఇది నీది, నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత, నీ ఇల్లు బాధ్యత నీదే, నువ్వు జాగ్రత్త చూసుకో. నిన్ను అపవాది చేతుల నుంచి విడిపించేశాను, లోకపు చేతుల నుంచి విడిపించేశాను, ఇంక నీకు బంధకం లేదు, నీకు స్వేచ్ఛ నేను ఇచ్చాను, విడుదల నేను ఇచ్చాను, నువ్వు సంతోషించి దేవునికనంటే తాకట్టు పెడుతున్నాం. ఎక్కడో మనం ఎవడికో తాళం గుర్తు ఇచ్చేస్తున్నాం, ఎవరో ఇంటిని అనుభవించని చెప్పి మన హృదయాన్ని దేవుడు రక్షిస్తే ఎక్కడ పారేసుకుంటున్నాం దాన్ని? ఎవరికి అప్పగించేసుకుంటున్నాం? ఎవరు దాన్ని ఏలుబడి చేసేలా చేస్తున్నావు? నీ ఇంటికి కాపలాదారుడు నువ్వే అని దేవుడు నీ సొంత రక్షణ కాపాడుకోండి అని చెప్తే, ఆ సొంత రక్షణ కాపాడుకునేలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ మెలకువ ఎందుకు కోల్పోతున్నాం? ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి నా ఇల్లు నేను కాపాడుకోవాలి. ఒక ఇంటి గురించి ఎలా అయితే మన బాధ్యత కలిగి ఉంటామో, ఎవడన్నా వస్తే, ఎవడన్నా చూస్తే, ఎవడన్నా ఒక మాట అంటే అది నా ఇల్లురా, నీకే పోయింది నేను చూసుకుంటానని చెప్పి ఆ బాధ్యత నువ్వు ఎత్తుకొని ఆ గోడ కట్టుకొని పడిపోయిన వాటిని నువ్వు చక్క చేసుకొని ఆ పెయింట్లు వేసుకొని సున్నాలు వేసుకొని అమర్చుకొని పేర్చుకొని ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఇష్టపడతావే? నీ సొంత రక్షణను కాపాడుకోండి అని అంటే నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, ఎలా దేవుని ఇల్లుగా దాన్ని చూపించుకోవాలి? ఆయన అంటున్నాడు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ఎందుకు? అది దేవుడు మీకు ఇచ్చింది, ఆయన విలువైన రక్తం చేత మనకి ఇచ్చింది, జాగ్రత్త కాపాడుకోండి అంటున్నాడు. అంటూ ఆయన ఏమన్నాడనంటే, ఎందుకనగా మీరు హెచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. నువ్వు ఒకసారి దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాడని ఎప్పుడైతే నమ్ముతావో దానిని జాగ్రత్తగా పట్టుకొని నడవడానికి ఇష్టపడతావు. ఇష్టపడేటప్పుడు నీలో ప్రతి ఒక్క కోరిక, నువ్వు చేయాలనుకున్న ప్రతి శక్తివంతమైన క్రియ దేవుని దయ ఉంటుంది, దేవుని ఆనందం కొరకై ఉంటుంది, దేవుని సంతోషం కొరకై ఉంటుంది, దేవుని యొక్క చాలా ఉన్నతంగా ఆనందించే అభిలాష నీలోంచి నీ ఇంట్లోంచి మొదలవుతుంది. ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంటి యజమాని ఆనందిస్తాడు. ఇంట్లో ఏర్పడిన పరిస్థితులను బట్టి, వస్తువులను బట్టి, ఆ రూపాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి, అవునా కాదా? ఈరోజు నీ ఇల్లు ఇచ్చి ఆ సొంత రక్షణని ఇచ్చి దేవుడు ఆనందించగలుగుతున్నాడా?
దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఈమె నేను రక్షించుకున్నాను, ఈమె కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్పబడుతున్న దేవుని మాట కొరకు నీ ద్వారా సంతోషం ఉందా? నీ వల్ల దేవునికి ఆనందం ఉందా? మనం బ్రతికే బతుకు వల్ల దేవుడు ఆనందించగలుగుతున్నాడా, సంతోషించగలుగుతున్నాడా? ఆలోచించండి. అలా ఆనందించాలి అని అంటే, సంతోషించాలి అని అంటే మనం చేయాల్సినవి రెండు పనులు ఏంటంటే, మనల్ని మనం కాపాడుకోవాలి, మనం దేవుని మాటకు విధేయత కలిగి నడవడానికి ఇష్టపడాలి. మొదటిది ఏం చేయాలి? నన్ను నేను కాపాడుకోవాలి. రెండోది దేవుని మాటకు విధేయత చూపించాలి. అంటే ఆయన ఏం చెప్పాడో అలా చేయాలి, ఎలా చెప్పాడో అలా నడవాలి, ఏం చేయమన్నాడో అంతే చేయాలి, అంతవరకే చేయాలి. మన హద్దు మీరిపోయి మనకు స్వేచ్ఛ ఉంది కదా అని, స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేయొచ్చు అని అంటే, ఆయన నీ ఇంటికి రక్షించి నీకు తాళాలు ఇచ్చేసాడు, నీకు హద్దులు ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు మెలకువ ఇచ్చాడు, నిన్ను నువ్వు కాపాడుకోవాలనే హెచ్చరిక నీకు ఇచ్చాడు. ఈరోజు కాపుదల కాయకపోతే ఆ బాధ్యత, ఆ నష్టాన్ని మనమే భరించాల్సి వస్తుంది. దీవెన పాత్ర మన చేతుల్లో పడాలి అని అంటే ఆయన మాటకు విధేయత చూపిస్తే నీ ద్వారా కార్యాన్ని జరిగించడానికి శక్తి ఆయన చూసుకుంటాడంట. నువ్వు దేవుని గొప్పగా ఏదో చేయాలనుకోవద్దు, ఆయన నీ ద్వారా జరిగిస్తూ ఆయన ఆనందించేలాగా నీలో క్రియ జరిగించేవాడు దేవుడే అని చెప్తుంది. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని అంటే, దేవుని నీలో పనిచేస్తూ నువ్వు ఎలా బతికితే దేవుడు ఆనందిస్తాడో నువ్వు దేవునికి అప్పగించేసుకుంటే చాలు, అది నీ ద్వారా జరిగిపోతుంది. ఆ మాట చెప్తున్నాడు ఆయన 13వ వచనంలో. అందుకే అంటున్నాడు, మీరు హెచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేరుటికి. అంటే ఆయన ఏమనుకుంటున్నాడో అది నీ ద్వారా జరిగిపోతుంది ఆటోమేటిక్గా, నువ్వు లోబడితే, నిన్ను నువ్వు కాచుకుంటే. కాబట్టి ఎలా బతుకుతున్నావో మనం ఆలోచించండి. కొన్ని విషయాలు మనం పరిశీలించుకోవడానికి మనం గమనిద్దాం. మనల్ని మనం బలపరుచుకొని మనల్ని మనం నిలబెట్టుకోవడానికి ఆ విషయాన్ని చూడడానికి ఇష్టపడదాం. మొదటిది ఏంటి అని అంటే, ఈ మాట మీ పక్క వాళ్ళతో కూడా చెప్పండి. దేవుడు ఆయన కొరకు ఉపయోగపడేందుకు నేను తయారు చేసుకున్నాడు అని చెప్పండి. ఈ రెండు పక్కలు చెప్పారా? ఆయన కొరకు ఉపయోగపడేందుకు నిన్ను తయారు చేసుకున్నాడు. సాధారణంగా అందరూ కూడా మన కొరకు మనం ఉపయోగపడతామండి, మన కొరకే మనం ఉపయోగపడతాం. ఏంటి? ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం, ఈ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ కూర వండితే నాకు ఎంత ఇష్టమో. మంచిదే, నీకు నువ్వు ఉపయోగపడు. కానీ నిన్ను దేవుని కొరకు ఉపయోగపడడానికి తయారు చేశారని ఏ రోజు మర్చిపోకు. నీకు కావాల్సింది నువ్వు చేసుకో. జిమ్కి వెళ్తావో, ట్యూషన్కి వెళ్తావో, ఇంకెక్కడికో వెళ్ళి నీ మేలు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో ప్రయాసపడు. కానీ నువ్వు దేవుని సంబంధం అని మాత్రం ఏ రోజు మర్చిపోకు. నేను దేవుని కొరకు ఉపయోగపడాలని ఏ రోజు మర్చిపోకు. మీటింగ్లు అయ్యేటప్పుడు చర్చ్లో సడన్గా జనరేటర్ ఇబ్బంది అయ్యిందండి. జనరేటర్ ఇబ్బంది అయ్యి అది పని చేయకపోతే ప్రోగ్రామ్ సరిగ్గా రన్ అవ్వట్లేదని అంటే, అక్కడ కొంతమంది పని చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు, కానీ అది పని రిపేర్ అవ్వట్లేదు. ఈలోపు ఒక ఆయన వచ్చి, నాకు ఆ పని తెలుసు, నేను చూస్తానని చెప్పి వచ్చాడు. ఆయన తెల్ల చొక్కా వేసుకొచ్చాడండి. తెల్ల చొక్కా. జనరేటర్ పనులు, ఎలాంటి పనులు అంటే ఏమవుతుంది? ఆయిల్ మురిగిపోతుంది. ఆయన ఇలాగ అది ఓపెన్ చేస్తుంటే ఆయిల్ ఇలా తుల్లి ఇక్కడ నుంచి ఇలా పడిందండి. అందరూ అబ్బాబ్బా షర్ట్ పాడైపోయిందండి, షర్ట్ అన్న మార్చుకోలేదు, బనానా, ఆ షర్ట్ అని తీసుకుని బనానా వేసుకున్నానంటే ఆయన సరే చూద్దామని చెప్పి మొత్తం అంతా చేస్తున్నాడు. చేసిన తర్వాత అందరూ రే షర్ట్ పాడైపోయింది అనవసరంగా అని అన్నారు. ఆయన మాట అన్నాడండి, ఇంతకాలానికి నేను దేవునికి ఉపయోగపడ్డానండి అని అన్నాడు. షర్ట్ పాడైపోయింది అనట్లే, ఇంతకాలానికి నేను దేవునికి ఉపయోగపడ్డానండి, చాలా సంతోషంగా ఉందండి, దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చాడు, ఈ జ్ఞానం ఇచ్చాడు, దేవుని కొరకు ఉపయోగపడ్డానండి, దేవుని కొరకు నా బలం జ్ఞానం ఉపయోగపడిందండి, సంతోషమండి. షర్టు ఆయన ఇచ్చిన పని వల్ల సంపాదించుకొని వేసుకుంటున్నానండి. బట్ట ఆయనే కనుక నన్ను పోషించకపోతే ఈ బట్ట నేను కొనుక్కోగలనా? ఈ ఆహారం నేను తినగలనా? దీని గురించి ఆలోచిస్తారేంటండి? నేను దేవుని కొరకు ఉపయోగపడ్డానని ఆలోచిస్తానంటే అని అన్నాడండి. సిగ్గుతో అందరు చుట్టూ తలదించుకున్నారు.
దేవుని కొరకు ఉపయోగపడలేకపోతున్నామని బాధ లేదు, సెట్ పోయిందని బాధ, తినలేకపోతున్నాం తిండి అని బాధ, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనుభవించలేకపోతున్నాం అని వీటి కొరకు బాధపడుతున్నాం. నేను దేవుని సంబంధనే, ఈ రోజుకి నాకు ఇన్నేళ్ళు వచ్చే శరీరానికి ఇంత బతుకుతున్నానే, దేవుని కొరకు ఒక్క చోట ఉపయోగపడలేదు, నేను దేవుని కొరకు ఎక్కడ నేను వినియోగింపబడలేదని బాధ ఏ రోజున వచ్చిందా మనకి? ఆయన బాధపడుతున్నాడు, నేను దేవుని కొరకు ఏటి చేయలేకపోయానండి ఇంతకాలం, ఒక పని చేసినందుకు దేవుడు ఈ ప్రదేశంలో తీసుకొచ్చినందుకు నా పని ఉపయోగపడిందని సంతోషిస్తున్నానండి అని అన్నాడు. ఏదో కోల్పోతున్నామని ఆనందిస్తున్నాం ఈరోజు, ఏదో కోల్పోతున్నామని దుఃఖపడుతున్నామేమో. ఈరోజు ఆలోచించండి, దేవుని కొరకు వినియోగపడకుండా, ఖర్చు అవ్వకుండా నీ దినాలు గడిచిపోతున్నాయి, నీ వయసు అయిపోతుంది, నీ బలం అయిపోతుంది, నీ యవ్వనం అయిపోతుంది, నీ జ్ఞానం అయిపోతుంది. భయం ఉందా? సొంత రక్షణను కాపాడుకోండి. నువ్వు దేవుని సంబంధివి అన్న మాట, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి. లోకం నిన్ను వెలివేయచ్చు, లోకం నిన్ను చిన్నగా చూడొచ్చు, కానీ నువ్వు దేవుని కొరకు కావాలి, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని కొరకు బతకాలి అనేది దేవుని ఆశ. కానీ ఈరోజు దేవుని కొరకు ఉపయోగపడకుండా ఇంకెక్కడో ఉపయోగపడుతున్నావేమో, ఇంకెవరికో నువ్వు ఖర్చు అవుతున్నావేమో, ఇంకెవరి దగ్గర నువ్వు వినియోగింపబడడానికి దేవుని నిర్లక్ష్యం చేసేస్తున్నావేమో. జాగ్రత్త, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చేదరించినా కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తారండి, వాళ్ళు మెప్పు కోసం ఆలోచిస్తారు. ఈరోజు దేవుడు నేను కోరుకుంటున్నాడని అంటే ఎక్కడెక్కడికో పరిగెడతాం ఎందుకమ్మా, ఎవరెవరి గురించో ఆలోచిస్తాం ఎందుకు? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మాట చెవికి వెళ్తే హృదయాన్ని మారుస్తుంది, పరివర్తన తీసుకొస్తుంది. ఆ విషయాల్లో ఆ మార్పుకు నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశానికి నిన్ను నువ్వు ప్రోత్సహించుకుని ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నించే. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి, మొదటి మాట. రెండవ మాట ఏంటంటే, తగిన సమయంలో హెచ్చించే దేవుడు మనకున్నాడని చెప్పండి. పక్కల మాట, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది పైకి ఎక్కియడానికి, గణపరచబడడానికి, గుర్తింపబడడానికి ఎంత పాకులాడతారో, ఎంత ప్రయాసపడతారో, ఎంత మనోవేదన లోపల, మానసికమైన వేదన. ఎందుకు బయటికి చెప్పుకోలేరు. అందరూ వీళ్ళని సబాస్ అనేంత వరకు కూడా వాళ్ళ ప్రయాస ఆగదు, వాళ్ళ ఎదురుచూపులు ఆగవు, వాళ్ళ యొక్క ఆ రకమైన ప్రయత్నం ఆగదు. ఎందుకు ఆగదు? ఆ మెట్టు ఆ పైకి వెళ్ళి కనపడాలి, ఆ పైకి వెళ్ళి చూపించుకోవాలి. తగిన సమయంలో హెచ్చించే దేవుడు నాతో ఉన్నాడు, నాకెందుకు భయం అన్న బతికేవాడు మనుషుల కళ్ళలో కనపడడానికి ఏ రోజు ప్రయత్నించడు. మనుషుల కళ్ళలో కనపడడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడ్డు. మనుషుల కళ్ళలో కనపడడానికి ఏ రోజు కూడా పోరాడడు. తన ప్రయత్నం, తన ప్రయాస అంతా కూడా దేవుని నన్ను చూశాడా లేదా, దేవుడు నన్ను గుర్తించాడా లేదా, ఆయన గుర్తిస్తే చాలు. ఎందుకు? ఒకరోజు అందరి ఎదుట ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పి యేసుప్రభు గురించి లోకమంతటి ముందు ఎలా అయితే చెప్పాడో నీ గురించి అలా చెప్తాడు. అలా చెప్పాలని ఆయన ఎదురు చూస్తుంటే మనుషుల దగ్గర ఎందుకండి గుర్తించబడడానికి ఇష్టపడతారో, మనుషుల దగ్గర ఎందుకండి ప్రయాసపడడానికి ఇష్టపడతారో, మనుషుల కళ్ళలో కనపడడానికి ఎందుకు ప్రాకులాడతారు, ప్రయాసపడిపోతారు? ఆయన అంటున్నాడు, తగిన సమయంలో హెచ్చించే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన దృష్టిలో పడడానికి నీ ప్రయత్నం చేయి. ఆయన నిన్ను గుర్తించడానికి ప్రయాసపడు. ఆయన నిన్ను గుర్తుపడడానికి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయి. లోకంలో మనుషుల దగ్గర వద్దు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు బతకండి అని అంటున్న మాట, ఆ తగిన సమయంలో హెచ్చించే దేవుని కొరకు ఎదురు చూసే ప్రాకులాట ప్రయాస ఉంటుంది. ఏ రోజు దేవుని మాట కొరకు నేను బతకాలి, ఎలా బతకాలి, అయ్యో దేవుడా నీకోసం నేను జీవించాలనే ప్రయత్నం మనలో ప్రారంభమవుతుంది. అలా బతకడానికి ప్రయత్నం చేయండి. మూడోది ఏంటంటే, నా బలం కాదు, దేవుని బలం నా ద్వారా పని చేయగలదు. ఒక్క పక్కలు చెప్పండి, నా బలం కాదు, దేవుని బలం నా ద్వారా పని చేయగలదు. నమ్మవా అక్క అని అడగండి. అని నమ్మవా? దేవుని బలం నీ ద్వారా పని చేయగలదు. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే, నీలో పని చేసేవాడు దేవుడే. నీ బలం అవసరం లేదు. అంటే నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు సరెండర్ అయితే చాలు. జనరల్గా మన బలాన్ని ఇద్దరు వాడుకుంటారండి. ఎవరో తెలుసా? ఇద్దరు. మొదటిది అపవాది, రెండోది దేవుడు, దేవుని పక్షంగా నిలబడే సేవకుడు.
ఎవరికి ఉపయోగపడుతున్నారు మీరు? మీ పక్కన అడగండి, అక్క నువ్వు ఎవరు ఉపయోగపడుతున్నావు? నీ బలం ఎవరు వాడేసుకుంటున్నారు? నీ బలం ఎక్కడ ఉపయోగించుతున్నావు? ఓ తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను రోజులో 2 గంటలు ప్రార్థన చేస్తున్నానన్నా అన్నాడు. అబ్బా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు అనుకున్నాను నేను. మంచిదే కదా, 2 గంటలు నేను దేవుని కొరకు ఉపయోగపడుతున్నాను. ఒకసారి నీ ఫోన్లో స్క్రీన్ టైం తీరా అన్నాను. ఏడన్నా అని, నీ ఫోను ఎంతసేపు వాడావో స్క్రీన్ టైం ఉంటుంది, ఒకసారి తీరా అన్నా. అదెందుకన్నా అన్నాడు. మామూలు చూద్దాం తీరానంటే 8:30 గంటలు అని ఉంది. ఎన్ని గంటలు? ఎవడికి వాడబడుతున్నాడు వీడు? ఇప్పుడు వీడి బలం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫోన్ దొంగిలించేస్తుంది. ఈడేమనుకుంటున్నాడు, 2 గంటలు నేను నీ బలం దేవుడు వాడుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే అపవాది వాడుకోవడానికి ఇష్టపడతా ఉంటావు. ఒక్క కారణం చెప్తాడేమో అనుకున్నాను. అన్నా నేను చదువు కోసం వాడతానన్నా, బైబిల్ కోసం వాడతానన్నా, జ్ఞానం లోకంలో తెలుసుకోవడానికి వాడతానన్నా అని చెప్తాడేమో అని అనుకున్నాను. ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. ఎందుకు? అవి ఎక్కడా వాడట్లేదు కాబట్టి. ఏదో దొరుకుతుంది, ఏదో వెతుకుతుంది అన్నట్టుగా ఒకటి తోస్తూ ఉంటే స్క్రీన్ అరిగిపోద్దా, మన వేలు అరిగిపోద్దా? స్క్రీన్ అక్కడే ఉంటుంది, మన వేలు అరుగుతుంది, మన కళ్ళు పోతాయి. ఆలోచించండి, నీ బలం ఎవరికి ఉపయోగపడాలి? దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని దగ్గరికి వినియోగింపబడాలి. నీ బలం ద్వారా ఏ పని జరగదమ్మా, దేవుని బలం ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే ఇది నమ్ముతావో నీలో ప్రార్థన మొదలవుతుంది. ఏ పని చేసినా, ప్రభా నా బలం వల్ల కాదు, నీ బలం అయితే అవుతుంది, సహాయం చేయండి. ఒక ఆవిడ ఇంటికి సడన్గా ఆ భర్త వచ్చి, అమ్మ 7 వస్తున్నారమ్మా ఇంటికి, కొంచెం భోజనం వండమ్మా అని అంటే, నాకు 10 చేతులు ఉన్నాయి అని అనలే ఆ స్త్రీ. అవునండి, మీరు కూడా ప్రార్థన చేయండి, అయితే దేవుడు నాకు బలం ఇవ్వాలని. నాకు ఇప్పటి వరకు 4 వండడానికి దేవుడు బలం ఇచ్చాడు రోజును. సడన్గా 7, 4, 11 మంది అని అంటే దేవుడు బలం ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుడు మనకు బలం ఇస్తాడు కదా, మన బలంతో కాదు కదా అని చెప్పి ధైర్యం చెప్పి భర్తను పంపించింది. అలాంటి స్త్రీలు ఉంటారండి? ఏమంటారు మీరు? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి, మీరు మరీ చెప్తారు. మరి దేవుని బలం ఇంకెక్కడ కావాలి మనకి? ఎలాగ ఉపయోగపడడానికి కావాలి? నీ కుటుంబం అనే ఇల్లుని ఒక స్త్రీ చాలా చక్కగా అభివృద్ధి పరుస్తుంది అని జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం బైబిల్లో చదువుకున్నామే. ఆ స్త్రీ ఎవరి బలం ఆశ్రయిస్తుంది? ఎవరి దగ్గర అనుకుంటుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవున్నే కదా ఆశ్రయించాలి. నాకు బలం ఉంది కదా నేను చేస్తానని ఎదురు చూసే బలం కాదు మనుషులకు కావాల్సింది, దేవుని బలం కోసం కావాలి. మందిరంకి రావాలి అని అంటే చాలామంది ఏమంటారంటే, నిద్ర వచ్చింది నేను అందుకే రాలేదు, అలిసిపోయానండి అందుకే, కొంచెం నీరసం ఉందండి అందుకే రాలేదు, కొంచెం చుట్టాలు వచ్చారండి, సడన్గా పని పడిపోయిందండి, ఏడ్ చేయాలి తెలియక మందిరానికి రాలేదు. మరి నీకు బలం వద్దా దేవుని దగ్గర రావడానికి? ప్రభా ఈ పరిస్థితులు ఇలా వస్తాయి, ఇలా జరుగుతున్నాయి, నిన్ను ఆశ్రయిస్తే నేను బలం పొందుకుంటాను, నీ దగ్గరికి వస్తే నేను బలం పొందుకొని నిలబడతాను, నాకు బలం అనుగ్రహించయ్యా వెళ్ళడానికని ఆనుకునే మనసు మనకు ఎప్పుడైనా వచ్చిందా? ఈరోజు నీలో పనిచేసేవాడు దేవుడని నమ్మితే దేవుని బలం నా ద్వారా పనిచేస్తుందని దేవుని మీద ఆనుకోవడానికి, దేవుని అడగడానికి ఒక ముందు మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మొదటిది మనం నేర్చుకున్నాం, నేను దేవునికి ఉపయోగపడడానికి నన్ను తయారు చేసుకున్నాడు. రెండోది ఏం నేర్చుకున్నాం? తగిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని నమ్మి మనం ఆయన బలిష్టమైన చేతుల కింద దాక్కోవాలి. మూడోది నా బలం కాదు, దేవుని బలం నా ద్వారా పని చేయగలదు. నాలుగోది ఏంటనంటే, నా బలహీనతలో నన్ను ప్రేమించి నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. మాకు చెప్పండి, నా బలహీనతలో నన్ను ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉంటాడు. మీ పక్క వాళ్ళని అడగండి, నీ గురించి బయటికి తెలిసిపోతే నిన్ను ప్రేమించేవారు ఎంతమంది అని. నీ ఆలోచనలు బయటపడిపోతే నిన్ను ప్రేమించేవారు ఎంతమంది? నువ్వు లోపల ఊహించుకుంటున్నావు కదా, ఊహ తెలిసిపోతే నిన్ను ప్రేమించేవారు ఎంతమంది ఉంటారా? ఓ నాయన ఇలాంటి దాని నువ్వు ఇలాంటోడువా, ఇంతకాలం ఎంత గుమ్మునున్నావా అమ్మ, నీ ముఖం చూస్తే ఇలాంటి దాని అనుకోలేదు,
నిన్ను చూస్తే ఎలాంటి అనుకోలేదు, ఇలాంటి దానివా నువ్వు అని అనరు అందరూ. మరి నీతో దేవుడు ఉన్నాడు అని అంటే, నీ ద్వారా దేవుని పనులు అయిపోతున్నాయి అని అంటే, గర్వం వచ్చింది అని అంటే ఎంత బుద్ధిహీనులు మనం. ప్రభా నాతో పని చేయడానికి నువ్వు ఎలాంటోడు ప్రభా, నేను ఎంత బలహీనుణ్ణి, నేను ఎంత పాపం ఆలోచన తలంపులతో నింపబడినోడిని, నాతో ఎందుకు పని చేస్తున్నావు అనే పశ్చాత్తాపం రావాలి. నీ ప్రార్థన అన్నాడని దేవుని గొప్పగా సాక్ష్యం చెప్పుకోవడానికి, నీతో దేవుడు పని చేస్తున్నాడని గొప్పగా సాక్ష్యం చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. పని చేస్తున్నాడు నేను బలహీనుడిని ఒప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతా ఉంటారు. దేవుడు నాతో పని చేస్తున్నాడు కానీ నేను బలహీనుడిని, నేను తప్పు చేశాను, నేను అక్రమంలో ఉన్నాను అని ఒప్పుకోవడానికి చాలామంది గుండెలకి ధైర్యం లేదు. ఈరోజు ఆ ధైర్యం నీకు కావాలి అని అంటే, దేవుని మాట గుండెను పగలగొట్టేది ఆయన నీ హృదయాన్ని బయటికి పెట్టి, నేను ఇది కోరుకుంటున్నాను, నువ్వు చెప్పే సాక్ష్యం కాదు, నేను నీతో పనిచేసేటప్పుడు నీ హృదయం ఎలాగో చూసుకో, అది నేను కోరుకుంటున్నానని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. కానీ ఈరోజు దేవుడు నాతో పనిచేసాడని గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటావు. ఆయన నీతో పనిచేస్తాడమ్మా, నువ్వు ఎలాంటి వాడివైనా పనిచేస్తాడు. ఎందుకు? నీ బలహీనతలో దేవుని బలం చూపించుకోవడానికి. నీ బలహీనతలో దేవుడు అంటే ఏంటో అందరికీ పరిచయం చేయడానికి నీతో చూపిస్తాడు. దానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు దేవుని మాటకు లోబడాలని, నువ్వు దేవుని ఆలోచనకు ఒప్పుకోవాలని, నువ్వు దేవుని ముందు ప్రభా నేను బలహీనుడిని అంగీకరించి ఆయన మాటకు విధేయత చూపించిన రూపం పోలిక నీలో పొందుకోవాలని. ఎందుకు అది కోల్పోతున్నావు? ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉంటున్నాడు అని అంటే నిన్ను ఆయనలాగా నడిపించాలని. కానీ దేవుడు నీతో ఉన్నాడని గ్రాంటెడ్గా తీసుకొని ఎక్కడైనా మనం బతుకుతున్నామేమో. ఆ దేవుడు నాతో ఉన్నాడు కదా అని ఎక్కడైనా ఉత్సుకతతో ఇంకెక్కడైనా ముందుకెళ్ళిపోతున్నామేమో లోకంలో. ఆయన మాట చేసి సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. ఒక విషయం ఏంటనంటే, నీతో ఎల్లప్పుడూ ఉంటానంటే దేవునికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఎలాంటి వారితో అయినా పని చేయగలడు. బలహీనతలో ఉన్న వ్యక్తితోనే పనిచేస్తాడనంటే ఆయన మాటకు లోబడితే నీతో పనిచేయడా, ఆయన మాటకు విధేయత చూపిస్తే నీతో ఉపయోగపడ్డా, నీతో నిరంతరం ఉంటాడు కదా. కాబట్టి ఆయనకి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, నిన్నెప్పుడూ విడిచిపెట్టడు అనే ధైర్యం ఆయన ద్వారా మనం ఎప్పుడూ పొందుకోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏడుపు మార్పిస్తాడు. చాలామంది ఏడుపు దగ్గర ఆగిపోతారు. ఏడుపుతో పాటు మార్పు దగ్గరికి వెళ్ళాలి. ఏడిస్తే మారిపోయినట్ట, ఏడిస్తే మారిపోయినట్టే. మనం ఎన్నిసార్లు ఏడిస్తామో కదా. దేవుని మాట ఇన్ని వెంటనే కొంత ఏడ్చిన వాళ్ళు అందరం మళ్ళీ వెంటనే తర్వాత రోజు ఆ పని చేయలేదు, వెంటనే తర్వాత రోజు ఆ రకంగా నడవలేదు, వెంటనే మళ్ళీ నోరు జారిపోయి ఆ మాట ఇసిరేయలేదు. ఎలా ఇసిరేసావు? దేవుడంటే నీలో మార్పు తీసుకొచ్చేవాడు. దుఃఖాన్ని తీసుకొచ్చి ఆ పరివర్తన, ఆ మార్పుని తీసుకురాకపోతే నీతో దేవుడు ఉన్నాడు కానీ ఆనందించే స్థాయిలో లేడు. అయితే నిన్ను ప్రేమిస్తూ నువ్వు అలా మారుతావని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ బలహీనతలో నిన్ను ప్రేమించి నీతో ఎల్లప్పుడూ ఆయన ఉంటున్నాడు అని అంటే దేని కొరకో ఆలోచించి ఆ రకంగా మారడానికి ప్రయత్నించేద్దాం. 5వది ఏంటంటే, నా అసమర్థతలు, నా భయాలు నేను నేర్చుకోవడానికి పాఠాలు. 5వది నా అసమర్థతలు, నా భయాలు నేను నేర్చుకోవడానికి పాఠాలు. చాలామంది అనుకుంటారు నేను చాలా వీక్ అండి, నేను చాలా బలహీనరాలు, నేను అంతగా నా వల్ల ఏది కాదండి, నేను చాలా బాబోయ్ ముందుకెళ్ళి నిలబడ్డమే మన వల్ల అవదండి. ఎవరన్నా ఉంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ వెనకాతలు దాగుంటాను, వాళ్ళ వెనకాతలు నించుంటాను, నేను ముందుకెళ్ళలేనండి, నేను మాట్లాడలేనండి. గొడవ ఆడితే మాత్రం చెవు గోపలు ఇరిగిపోవాలి, ఎక్కడి నుంచి రక్తం వచ్చేయాలి. మామూలు ఇప్పుడు మాత్రం నేను మాట్లాడలేనండి, నా వల్ల ఏటి కాదండి. గొడవకు మాత్రం ఎవరైనా అంతే, అస్సలు ఈ నోట్లోంచి మాట్లాడదంటారు. కానీ గొడవ ఆడితే మాత్రం వాళ్ళ నోట్లోంచి మాట వస్తుంది రాదా. కేకెత్తే ఇంట్లో భర్త పిల్ల ఉనికెత్తాడు, కానీ బయటకు వస్తే ఆవిడ పిల్లి. ఎవరికి తెలీదు? దేవుడికా? ఎవరు మోసం చేస్తున్నావు? దేవుడినా? నా అసమర్థతలో నా భయాలు నేను దేవుని దగ్గర నేర్చుకోవడానికి పాఠాలని నమ్మాలి. నాలో ఒక వీక్నెస్ ఉంది, నాలో ఒక బలహీనత ఉంది, దేవుడు ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు. ప్రభా నేనేం చేయాలి, ఎలా చేయాలి? నేను చాలా బలహీనునండి, నేను గట్టిగా మాట్లాడలేను, గట్టిగా తిట్టలేను, గట్టిగా అరవలేను.
కానీ నా ద్వారా కూడా దేవుడు కొన్ని పనులు చేయగలడని చెప్పి నేను నమ్మితే బలమైన పనులు చేస్తాడు. ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడితే ఈ రోజు ఏంటి గట్టిగా అరుస్తున్నాడు అనిపిస్తుందా మీకు? అనిపించట్లేదు. ఎందుకు అరుస్తున్నాను? ఎందుకు డిజైన్ చేయబడ్డామో అందుకొరకు ఉపయోగపడాలి. సున్నితంగా మాట్లాడే కాలం గతించిపోయిందేమో, లేకపోతే నేను కూడా తేలిపోతాను దేవునిలో. కాబట్టి మనమందరం ఆయనలో ఉండాలని దేవుని ఆశ. అది గుర్తుపట్టాలి అని అంటే దేవుని స్వరం మన హృదయంలోకి చేరాలి, మన గుండెని పట్టుకోవాలి. బలహీనులుగా ఉన్న మనల్ని బలం కొరకు దేవుడు ఉపయోగిస్తాడు. కాబట్టి నీ వీక్నెసెస్ చాలా విషయాల్లో మనకి వీక్నెస్ కాదేమో అనిపిస్తుందేమో. చాలామంది ఏమంటారంటే ఇది అంత పెద్ద వీక్నెస్ ఏం కాదులేండి అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని బలహీనతలు మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఇది మరీ అంత పెద్ద ఏం వీక్నెస్ ఏం కాదులే, అంత పెద్ద వీక్నెస్ ఏం చేశాను అనిపిస్తుంది. దేవుని దృష్టిలో చిన్న బలహీనత అయినా బలహీనతే. దాని విషయంలో సరి అయిన దృక్పథం మనలో లేకపోతే అది మనల్ని ఏలుబడి చేసేలా మారుతుంది. కాబట్టి దేవుని దగ్గర పాఠం నేర్చుకొని ఆ బలహీనతను జయించే స్థాయికి మనం ఎదగాలి తప్ప నేను ఇంతే, నా స్వభావం ఇంతే అని మారిపోయి దేవుని వ్యతిరేకమైన బతుకు మనం బతకడానికి అవకాశం తీసుకోవద్దు. 6వ విషయం, నాలో దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం ఉంది. పక్కలు చెప్పారా? నాలో దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం ఉన్నాయి. మర్చిపోయారు? ఎప్పుడైనా మర్చిపోయారా? మర్చిపోయినప్పుడే మన ఇష్టానుసారమైన వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. మనం ఏదో అనుకుంటాం కదా, ఆడు బయటకు వచ్చి బతుకుతాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం మనలో ఉందని ఏ రోజు మర్చిపోకూడదు. అందుకే ఎల్లప్పుడూ ఒకేలా విధేయులై బతకండి అని అంటే మర్చిపోతాం కొన్నిసార్లు. ఆ మర్చిపోయే మెలకువ లేనితనం మనలో ఉండకూడదు. చాలామందికి ఇతరులతో పోల్చుకునే అలవాటు ఉంటుందండి. ఎప్పుడైనా మీరు పోల్చుకున్నారు ఇతరులతో? పోల్చుకున్నా లేదా? చెప్తారు కదా కొంతమంది, నా జుట్టే కొంచెం పొడగా ఉంది కదా ఆవిడకంటే. పోల్చుకుంటారు లేదా? పోల్చుకుంటారు చాలామంది. నా వయసు 60 కానీ నా ఇంటికి ఇంకా తెలబడలే, చూడు ఎంత నల్లగానే అంట. అది గోద్రేజో తెలియదు, హెయిర్ డైయో తెలియదు, బయటకు వచ్చి మాత్రం నా ఇంటికి ఇంకా తెలబడలేదు అంట. ఎవరిని మోసం చేస్తారండి? వయసు గడిచిందంటే తెల్లంటికి రాదు, తెల్లంటికి ముసలితనానికి సూచన. అది ఆహార లోపం ఉంటుంది, ఒత్తిడి లోపం ఉంటుంది, రకరకాల లోపం ఉంటుంది. పైగా వయసు రీత్యా ఒక వయసుకు వచ్చేస్తుంది. అలాంటిది మనలో రావట్లేదని అంటే రంగేస్తున్నట్టే కదా. మనం ఎవరి దృష్టిలో కనపడడానికి, ఎవరి దగ్గరికి మన ప్రయత్నం, మన ప్రయాస? నిన్ను నువ్వుగా ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నావు? నువ్వు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం. నిన్నెందుకు అసహించుకుంటావు? నిన్నెందుకు తక్కువగా చూసుకుంటావు? నిన్నెందుకు చులకనగా భావిస్తావు? నువ్వు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం. నీకు ఒక ప్రత్యేకతని ఇచ్చాడు, లోకంలో ఎవ్వరికీ లేని ప్రత్యేకత. నీలాగా ఆధార్ కార్డు ఎవరికైనా మ్యాచ్ అయిపోద్దా నీది? చూడండి ఫింగర్ ప్రింట్. అమ్మా ఎవరు చెయ్యమ్మా వేస్తావు ఫింగర్ ప్రింట్, అవ్వట్లేదు, సరిగ్గా నువ్వు తోడు, నీదే అవుతుంది, ఇంకెవరిది అవ్వదు అని చెప్పి నీ వేలే 10 సార్లు నొక్కిస్తాడు ఆ వేలి ముద్ర మీద. అవునా కాదా? ఎందుకు? నువ్వు ప్రత్యేకమైన వాడివని మరొకసారి నీకు గుర్తు చేయడానికి, నువ్వు దేవుని సంబంధమైన గుర్తు చేయడానికి. ఎందుకు నీ గురించి ఆ రకంగా ఆలోచిస్తావు? చులకనగా, చిన్నచూపుగా, లోకంలో ఎవరో ఒక మాట అన్నారని, లేకపోతే ఎవరో వెనకతలు మాట్లాడారని, ఎవరో చిన్నచూపు చూశారని ఎందుకు బాధ? దేవుడు నిన్ను ఏమనుకుంటున్నాడో ఆలోచించు. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన స్వభావం అన్నాడు నిన్ను. ఆయన సంబంధిగా బతకాలని. దేని కొరకో నువ్వు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ దేవుని దూరం అయిపోతావేమో. నీలో దేవుని పడి చేస్తూ ఆయన రూపాన్ని నీ అంతరంగంలోంచి మార్పు కలిగించే స్థితికి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఎవరో చిన్న చూపు చూసారని లక్ష్యం చేస్తున్నావు. నువ్వు దేవుని మాట వినట్లేదు, దేవుని స్వరం వినట్లేదు. ఆయన నిన్ను ఆయనలా చేసుకున్నాడండి, ఆయన కొరకు తయారు చేసుకున్నాడండి. ఆయన పోలికి ఎక్కడైనా పోయిందేమని బాధపడండి, మనుషులు ఎక్కడైనా అన్నారని బాధపడద్దు. ఆయన స్వరూపం నుంచి బయటికి ఎక్కడైనా మారిపోతే అయ్యో నేను ఇలా మారిపోయానని దుఃఖపడండి. దానికి దేవుడు సంతోషిస్తాడు. నా కుమార్తె ఇలా ఎందుకు ఏడుస్తుంది, నా కుమారుడు ఎందుకు బాధపడుతున్నాడు, దేవుని పోలిక పోయిందని బాధపడుతున్నాడు అని చెప్పి దేవుడు ఆనందిస్తాడు.
కానీ లోకంలో దేని గురించో నువ్వు ప్రయత్నం చేసి నేను అలా ఉండలేకపోయాను, వాళ్ళ కుటుంబమే బాగుంది, మా కుటుంబం ఎందుకు ఎలా బాధపడుతుంది, మా మా ఇంట్లో ఎందుకు ఎలా జరుగుతుంది, ఏ రోజు బాధపడద్దు. ఈ లోకంలో నువ్వు ఏ పరిస్థితి అయినా సరే అది నిన్ను 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావా? ఇది నా ఇల్లు అని నీ పేరు నీ ఇంటికి రాసుకున్నా నీ మనవడు వచ్చి ఇల్లంతా కొలగట్టేసి కొత్త ఇల్లు కట్టుకుంటాడు. కట్టుకోడా కొత్త ఇల్లు కట్టుకుంటాడు, 3 అంతస్తులు మేడ కట్టుకుంటాడు. నువ్వెవడో గుర్తుపడ్డావడో 3 తరాలు దాటితే. ఎందుకు బాధ? దేవునిలో ఎక్కడైనా తొలగిపోతున్నామేమో బాధపడు, దేవుళ్ళు ఎక్కడైనా వ్యతిరేకంగా బతుకుతున్నామేమో బాధపడు. లోకంలో ఉండే దాని గురించి ఏ రోజు కూడా దుఃఖపడద్దు, కన్నీరు కార్చవద్దు. దానికి వృధా, అది దేనికి ఉపయోగపడదు, దమ్మిడి ఆదాయం రాదు దానివల్ల. 6 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, నేను దేవునికి ఉపయోగపడడానికి నన్ను తయారు చేసుకున్నాడు. రెండోది, తగ్గింపు కలిగి నేను ఉండాలి, తగిన కాలంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు. మూడోది, నా బలం కాదు దేవుని బలం నా ద్వారా పనిచేస్తుంది. నాలుగోది, నా బలహీనతలో నన్ను ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఐదోది, నా అసమర్థతలు నా భయాలు నేను నేర్చుకోవడానికి పాఠాలు. నేను కుంగిపోయి వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, దేవుని దగ్గర రావడానికి, దేవుని నా మీద ఆనుకోవడానికి, దేవుని దగ్గర నేర్చుకొని నేను కూడా బలమైన వాడిగా మార్చబడడానికి అవి నాకు అనుగ్రహింపబడిన పాఠాలు. కాబట్టి దేని బట్టి కూడా నేను నిరుత్సాహపడకూడదు. ఆరోది, నాలో దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం ఉంది. కాబట్టి నేను ఎప్పుడు ఆయనలాగే బతకాలి, ఆయనలాగే ప్రేమించాలి, ఆయనలాగే క్షమించాలి, ఆయనలాగే దీవించాలి. అంతేకాని ఎవరో నా గురించి అన్నారని చెప్పి వాళ్ళ గురించి ప్రభా వాళ్ళకి ఇలా చెయ్యి అని అనకూడదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన దీవెన వర్షం కురిపిస్తాడు. ఆయన అందరికీ క్షేమమే చేస్తాడు తప్ప నష్టాన్ని చేకూర్చడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తీర్పు తీరుస్తాడు, నీ క్రియలకు తగిన ఫలితం మనందరికి ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ రోజు వరకు కూడా ఆయన చూపించేది ప్రేమ, క్షమాపణ, దీవెన. ఆ దీవెన మనం ఆయన పోలికలో ఆయన స్వభావంలో ఉన్నామని కాబట్టి అలాగే బతకాలి. ఆయన కృపాకాలం దాటిపోతే మాత్రం జాగ్రత్త. ఆయన కృప ఉన్నంతకాలం మనం దేవుల్లో నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఏడోది, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నాకు ఈ రక్షణ ఇచ్చాడు. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నాకు ఈ రక్షణ ఇచ్చాడు. చాలామంది ఎవరైనా ఉద్యోగం వేయించారనుకోండి చెప్తారండి, నాకు పలానా ఆయన వేయించారండి ఉద్యోగం. వాళ్ళకి వీళ్ళు జీవితాంతం రుణపడి ఉంటారా ఉండరా? ఉద్యోగం వేయించిన ఆయనకి. ఎందుకు? మీరు వేయించబట్టి ఈరోజు మా కుటుంబం ఇలాగా అభివృద్ధి పొందిందండి, మా పరిస్థితి ఇలా మారిందండి, మేము ఇలాగా చాలా చక్కగా ముందుకెళ్ళగలుగుతున్నాం. ఆయన ఏ పని చెప్పినా ఏం చేస్తాడు? వెంటనే ఈయన పనులన్నీ పక్కనెట్టుకొని ఆ ఉద్యోగం వేయించిన ఆయన పని చేస్తాడా చేయడా? ఎందుకు? ఆయన లేకపోతే నాకు ఉద్యోగమే లేదు అన్న భావన తను ఏం చేస్తుందంటే నిరంతరం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన మీద తన కేంద్రీకరించి తన ఆలోచన పెట్టి పనిచేయడం ప్రారంభిస్తాడు. తన జీవితాన్ని ముందు కొనసాగించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు నీకు రక్షణ ఇచ్చింది ఎవరమ్మా? దేవుడా? నీ పక్కింటోడా? దేవుడా? మీ పాస్టరా? దేవుడా? నీ రక్త బంధువులా? దేవుడా? నీ తోబుట్టువులా? దేవుడా? మీ పెద్దలా? దేవుడా? మీ ఊరోలా? నేను ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను? నేను పిలుచుకుంది దేవుడు, నీకు రక్షణ ఇచ్చింది దేవుడు. ఆయన ఏమనుకుంటాడో అని బతకాలి. ఏం బతికినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని బతకొద్దు, నా పొరుగువారు ఏమనుకుంటారని బతకొద్దు, నా రక్త సంబంధులు ఏమనుకుంటారని బతకొద్దు, లేకపోతే మరి ఇంకెవరో ఏమనుకుంటారని బతకొద్దు. ఒక ఉద్యోగం వేసిన వ్యక్తికి అంత రుణం ఉంటే, ఒక జీవితాంతం రుణపడేలాగా, మరి రక్షణ ఇచ్చి నువ్వు శాశ్వత కాలం దేవునితో ఉండాలని పిలుచుకున్న నిన్ను నన్ను ఎలా బతకాలండి? మనం ఎలా ఆలోచించాలండి దేవుని గురించి? దేవుని సంగతుల విషయంలో ఎలా నన్ను ప్రోత్సహించుకొని బతకాలి? ఎలా ఎక్కాలి దేవుని దగ్గరికి ప్రతి ఒక్క మెట్టు? ఎలా వేయాలి ప్రతి అడుగు? నా మాట దేవుని కనపరచాలి, నా చూపు దేవుని కనపరచాలి, నేను వేసే వస్త్రం దేవుని కనపరచాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశంలో దేవుణ్ణి అందరూ గుర్తుపట్టేలాగా నా జీవిత విధానం మారాలి. నన్ను పిలుచుకుంది దేవుడు, నాకు రక్షణ ఇచ్చింది దేవుడు అని నమ్మితే ఆయన మెప్పు గురించి ఆలోచిస్తాం, ఆయన ఘనత గురించి ఆలోచిస్తాం, ఆయన ఉన్నతత్వం గురించి ఆలోచిస్తాం. ఈరోజు రహస్యంగా మనం
దేవుని ఆరాధికులు అని చెప్పుకునే వారిగా కాదు, కానీ బహిరంగంగా నేను దేవుని సంబంధిని చెప్పుకునేలా బతుకుతాం. కాబట్టి అలా బతకడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేశాడు. మనం చాలా వరకు ఎలా ఆలోచిస్తామనంటే, లోకంలో చాలా లిస్టులు ఉంటాయండి, ఆ లిస్టులో మనం ఉండకపోవచ్చు. ఏంటి ఆ లిస్టులు అంటే, ఒక ఆవిడ వివాహ కార్యక్రమానికి కొన్ని గిఫ్ట్లు ఇస్తుంది అనమాట. గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు లిస్ట్ రాయమంటూ కొన్ని లిస్ట్ ఎవరెవరు ఉన్నారు నాకు చెప్పండి అని అంటే ఒక లిస్ట్ చెప్తున్నాడు. లిస్ట్ చెప్తుంటే రాస్తూ ఒక పేరు చెప్పగానే ఈ పేరుకి ఆ గిఫ్ట్ అవసరం లేదు, ఈ గిఫ్ట్ రాయని అంటుంది. ఈ పేరుకి రెండు రకాల గిఫ్ట్లు ఉన్నాయన్నమాట. ఒకటి పెద్ద బాక్సు, ఇంకోటి చిన్న బాక్సు. ముందు పెద్ద బాక్స్ లిస్ట్ రాస్తుంది. ఆ పెద్ద బాక్స్ లిస్టులో ఆవిడ పేరు చెప్పగానే పెద్ద బాక్స్ లిస్టుకి ఈవిడ అవసరం లేదు, చిన్న బాక్స్ లిస్టులో వేసి ఈవిడికి అని రాసేస్తుంది. లోకంలో కొంతమంది లిస్టులు ఉంటాయి, ఆ లిస్టుల్లో నువ్వు ఉండకపోవచ్చు. వాళ్ళు గొప్పలు పేర్లు రాసి ఆ లిస్టులో నేను చేర్చకపోవచ్చు. నీకు ఎలాగ ఉంటుంది అప్పుడు? ఏటో మన బతికి ఎలాగ అయిపోయింది. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకా కిందకి అయిపోయాం, కానీ పైకి ఎక్కట్లేదు మనం. నిన్ను పిలుచుకుంది దేవుడు, ఆయన కుటుంబంలో చేర్చాడు. 12 మంది శిష్యులతో ఆయన అంటాడు, మేమేం సంపాదించుకుంటామయ్యా నీ వెనకాల తిరిగి అన్నీ కోల్పోయామనంటే, నా పక్కన 12 సింహాసనాలు ఉంటాయి, లోకమంతటికి తీర్పు తీర్చేటప్పుడు నాతో పాటు మీరు తీర్పు తీరుస్తారని చెప్పి గొప్ప వాగ్దానం వాళ్ళకి ఇచ్చేశాడు దేవుడు. ఒరే బాబు, మీరు నాతో ఉంటారా, నా పక్కన కుర్చీలు కూర్చుంటారు అంటారు. ఈరోజు దేవునితో ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు అనేది మనకు చిన్న చూపా? దేవునితో మనల్ని ఉండడానికి పిలుచుకున్నాడని అంటే, అంత రక్షించాడంటే అది చిన్న చూపా? మరి లోకంలో లిస్టుల గురించి నీకెందుకమ్మా? డోకరాల్లో నీ పేరు రాకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా? డోకరాల్లో పేరు రాకపోతే ఎలాగా? ఎక్కడో పేరు పోద్దని భయం, దేవుళ్ళో నా పేరు పోద్దేమని భయం ఏ రోజు లేదు మనకి. దేవుళ్ళో నా పేరు, దేవునితో నా పిలుపు, దేవునితో నా సంబంధం, ఇది ఎక్కడ పోద్దని భయం లేదు. లోకంలో ఏదో పేరు పోద్ది, లిస్ట్ ఎక్కడ పోద్దని భయం. ఆలోచించండి ఎలా బతుకుతున్నాం. 8వది, ఏ స్థాయి ఏ స్థితి దేవుని నుండి నన్ను దూరం చెయ్యదు? చెప్పండి. ఏ స్థితి ఏ స్థాయి దేవుని నుండి నన్ను దూరం చేయలేదు? నమ్మావా అక్క అని అడగండి. నమ్మిందా? ఏమంటారు తెలుసా? ఏ స్థితి దూరం చేయలేదా అంట. మొన్నే నన్ను పక్కన ఇచ్చారు. ఎందుకు పక్కన ఇచ్చారంటే, చీటీలు వేస్తున్నారంట అందరూ. చీటీలు వేసేటప్పుడు నేను కూడా వేస్తానంటే, నువ్వెందుక, నువ్వు సరిగ్గా కట్టలేవు, ఇది అసలే 5,000 చీటీ, నువ్వెక్కడ కట్టగలవు అని చెప్పి పక్కన ఇచ్చారు. నన్ను ఎవరు దూరం చేయాలన్నారు. మన చీటీకి 5,000 చీటీకి నన్ను దూరం చేసేస్తే ఇంకా నన్నే దూరం చేస్తా అని పాపం బాధపడుతున్నాడు. దేవుడి నుంచి దూరం చేయడానికి నీకు ఏ అర్హత దేవుడు చూడండి. చీటీకి డబ్బులు లేకపోతే నేను దూరం చేసేస్తారేమో, కానీ దేవుడు నీ ఆర్థిక పరిస్థితి విషయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయనకి దగ్గరగానే ఉంటావు, ముందు సీట్లోనే ఉంటావు, ముందు వరుసలోనే ఉంటావు, ముందు దగ్గరే ఉంటావు ఆయన దగ్గర. నీ దగ్గర రూపాయి లేకపోయినా ఆయన ముందే ఉంటావు. చెప్పండి మీ పక్కలకి, నీ దగ్గర రూపాయి లేకపోయినా ఆయన దగ్గర నువ్వు ఫ్రంట్ వరుసలో కూర్చుంటావని చెప్పండి. లోకల్లో అయితే ఎలా ఉంటుంది చెప్పండి? వచ్చావా, కూర్చోలే అక్కడ, భోజనాలు తింటున్నప్పుడు పిలుస్తాను. లోకంలో చిన్న చూపు, నీ దగ్గర డబ్బులు లేకపోతే. కానీ దేవుడి దగ్గర నీకే పెద్ద చూపు. ఏమన్నాడు? 2 కాసులు వేసిన భేద విధురాల గురించి లోకమంతా చెప్పుకుంటారు. అబ్బా, అప్పటికే చాలామంది కట్టలు తీసుకొచ్చి చేసేస్తున్నారు కానుకల దగ్గర. దేవుడు ఏమన్నాడు? ఈ 2 కాసులు వేసిన భేద విధవరాల జీవనం అంతా ఇచ్చింది అని అన్నాడు. అంటే నీ దగ్గర కలిమి ఉన్నప్పుడు చాలా ఇస్తావు, నువ్వు చాలా చేస్తావు, దేవుని పేరట ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నేను దేవునికి ఇవ్వాలనే భావన హృదయంలో ఉంటా చూడు, నేను దేవుని కొరకు ఉపయోగపడాలనే తలంపు లోపల ఉంటా చూడు, దేవుడు దాన్ని విలువగా ఎంచుతాడు. నువ్వు రూపాయి ఇవ్వకపోయినా, ఎందుకు? నేను దేవుని వాడిని, నేను దేవుని కొరకు ఉపయోగపడాలి అనే భావన దేవుణ్ణి నిన్ను చాలా గొప్పగా చూసేలా చేస్తుంది. కానీ లోకం చూసే గొప్పతనం వేరు, దేవుడు చూసిన గొప్పతనం వేరు. కాబట్టి దేవుని కోసం నేను బతకాలి, దేవుని కోసం నేను నిలబడాలి, దేవుని కోసం నేను ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మనల్ని మనం ప్రోత్సహించుకొని నిలబడతాం. కొన్నిసార్లు పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని చాలా కృంగతీస్తుంది.
మనం ఎక్కడ దేవునితో ఉండగలం, మనం ఎక్కడ దేవుని దగ్గర దేవుని పని చేయగలం, మనం ఎక్కడ దేవుని కొరకు ఉపయోగపడగలం. కానీ దేవుడు అంటాడు, నిన్ను ఆ స్థితిలోంచి విడిపించడానికి వచ్చాను, అక్కడి నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి వచ్చాను. ఆయన బలం అంట పాతాళ బలంలో నుంచి బయటికి తీసుకురాగలదంట. మనం ఇంకా భూమి మీద ఉన్నాం. చెప్పండి, నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు అక్క, నువ్వు భూమి మీద ఉన్నావన్నా, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోలే. అక్కడి నుంచి కూడా దేవుడు విడిపించగలడానంటే దాని ఉద్దేశం, నీ క్రియలు ఆ పాతాళంలోకి వెళ్ళగలిగిన బలహీనమైనవైనా ఆయన బలం నిన్ను అక్కడ వదిలేదు. ఆయన రక్తము, ఆయన శరీరము మనల్ని అలాంటి బలములతో నుంచి కూడా విడుదల పొందించి దేవునితో పాటు ఆయన దగ్గర, ఆయన పక్కన కూర్చోపెట్టగలిగిన శక్తిమంతుడి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు నీతో ఒక మాట చెప్పుకోవాలి, ఏ స్థితి ఏ స్థాయి కూడా నన్ను దేవుణ్ణి దూరం చేయదో. భయపడద్దు అక్క, అమ్మ భయపడద్దు, అన్న భయపడద్దు. ఏ స్థితి దేవుణ్ణి నేను దూరం చేయలేదు. అన్నీ కూడా దేవుని దగ్గర నిన్ను నిలబడడానికి ఆయన సహాయం నీకు ఎప్పుడు కూడా కొరచకానిది. కాబట్టి ఆయన బలం పట్టుకొని, ఆయన చేయి పట్టుకొని ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి పైకి ఎక్కేయవచ్చు. 9వ మాట ఏంటంటే, బాహ్య శరీర బలహీనతలో, అంతరంగ బలహీనతలో దేవుని కృపను పొందుకొని ఆయన సాక్షిగా మారుస్తాయి. పక్కలు చెప్పండి. బాహ్య శరీర బలహీనతలు, అంతరంగ బలహీనతలు కూడా దేవుని కృప నీకు ఇచ్చి ఆయన నీకు సాక్షిగా బతుకుతాయి, మారుస్తాయి. ఎందుకనంటే చాలా వరకు మనం ఎంత బలహీనమో మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. మనం ఎంత చెడ్డోళం, మనం ఎంత అంతరంగంలో కుళ్ళు, కుతంత్రం, పగ, ఇవన్నీ మనకే తెలుసు, ఇంకోళ్ళకి తెలియదు కదా. ఇంకోరికి తెలుసా? ఇంకోళ్ళు మనల్ని గుర్తుపట్టగలరా? ఇంకోళ్ళు మనల్ని అంచనా వేయగలరా? కనీసం అంచనా వేయలేని లోపల అంతరంగం మనలో ఉంది కదా. అయినా ఆయన కృప మనలో దేవుని మాటను బట్టి దహించి వేస్తాడు. నేను చాలా బలహీనుడిని, నా గురించి చెప్తున్నాను. నేను చాలా బలహీనుడిని. ఎంత బలహీనుడిని అంటే రకరకాల మాటలు నా నోట్లోంచి వచ్చేవి, వినలేని మాటలు, బూతు మాటలు, బూతు సినిమాలు, బూతు పరిస్థితులు నా కళ్ళతో చూసి, నా నోటితో మాట్లాడి, నా శరీరం ముందు నేను రకరకాలుగా ప్రవర్తించి, కానీ దేవుని కృప నాలో ఉన్న చెడుతనాన్ని ఆయన మాట ద్వారా దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. కానీ కృపను నేను నిర్లక్ష్యం చేస్తే నన్నే కాల్చేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కృపని లక్ష్య పెడితే నాలో ఉన్న చెడుతనాన్ని కాలుస్తుంది, నేను కృపను నిర్లక్ష్యం చేస్తే నన్ను కాలుస్తుంది. వినపడిందా? కృపను లక్ష్యం చేస్తే నాలో ఉన్న చెడుతనాన్ని కాల్స్తుంది, కృపను నిర్లక్ష్యం చేస్తే నన్ను కాలుస్తుంది. దేవుని మాట ఈరోజు మనలో ఉన్న చెత్తని కాల్చడానికి వాడుకోండి. మనల్ని కాల్చడానికి అవకాశం ఇవ్వద్దు, మనల్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు దాన్ని పాడు చేస్తానన్నాడు. దేవుడు చెరిపేయగలడు, దేవుడు పాడు చేయగలడు, దేవుడు నాశనం చేయగలడు. కానీ నువ్వు బాగుపరచబడాలనే ఉద్దేశంతో మనల్ని నిలబెడుతున్నాడు, బతికేస్తున్నాడు, మరొక దినాన్ని ఇస్తున్నాడు, మరొక రోజు ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు, మరొక ఆలోచన మనకు అనుగ్రహిస్తున్నాడు. కాలిపోవడానికి అవకాశం ఇవ్వద్దు, లోపడున్న చెడుతనాన్ని కాల్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. 10వ మాట ఏంటంటే, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, బోధ ద్వారా నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకరితో చెప్పండి. ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, బోధ ద్వారా నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. నీ లోపడ, మన లోపడ ఆయన మాట్లాడుతున్న మాటకి ఎప్పుడైతే మనం వింటామో, లోబడతామో, అప్పగించుకుంటామో, నీలో కార్యం ప్రారంభమవుతుంది.
నీలో దేవుని పని ప్రారంభమవుతుంది. నీలో దేవుని కొరకు నిలవబడే స్థాయి ప్రారంభమవుతుంది. నువ్వు దేవుని పాత్రగా మలచబడే స్థాయి ప్రారంభమవుతుంది. ఆయన మాట్లాడే మాటలు వాక్యం ద్వారా మాట్లాడతాడు, బోధ ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా గుసగుసలు నీతో మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి నిద్ర కునుకుపట్టే సమయాన్న నీతో నువ్వు గోతికి పోకుండానట్లు, నువ్వు నాశనం అయిపోయి చెడిపోకుండానట్లు ఆయన స్వరం సిద్ధపరిచి నీ చెవులలో ఆ ఉపదేశాన్ని మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎందుకు? నువ్వు ఆయనతో ఉండాలని, నువ్వు ఆయనలా బతకాలని, నువ్వు ఆయనలా మారాలని. ఎన్నిసార్లు ఆయన మాట్లాడితే విన్నావు? ఎన్నిసార్లు ఆయన మాట్లాడితే ఆ మాటలకి హృదయంలో స్థానం ఇచ్చావు? ఎన్నిసార్లు దేవుని మాట్లాడితే ఆ మాటకి ఆ బోధకి అప్పగించుకున్నావు? వింటే నిన్ను నువ్వు కాపాడుకోవే కాదు, నీతో నీ కుటుంబాన్ని కాపాడుకునేలా చేస్తావు. అరే నాన్న, దేవుని మాట విందాం పదరా, ఏమండి దేవుని మాట విందాం పదని నేర్చుకోండి. ఆ మాటలు బతికేస్తాయండి, నన్ను మారుస్తున్నాయి, నన్ను నిలబడుతున్నాయి, నా బతుకుని చూడండి, దేవుడు మనల్ని కూడా మారుస్తాడు, రండి అని చెప్పి అందరినీ దేవుని మాట వినేలా చేస్తాయి. నువ్వు వింటే, నువ్వు లోబడితే, నువ్వు అనుసరిస్తే. ఈరోజు మనకేం పట్టినట్టు మన 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 భర్త వస్తేటి పోతేటి, అవునా? కానీ మనం అలా చేయట్లేదా? ఆడు ఒత్తేటి పోతేటి ఆయన. మరి బయటికి పని చేయకపోతే మనకి ఎలా అవుతుందండి? పోషించేది దేవుడా? దేవుని బలం కాదా? దేవుని శక్తి కాదా? దేవుని ఆరోగ్యం కాదా? దేవుడు నీ కష్టార్థాన్ని దేవదాయకంగా మార్చకపోతే మెతుకులు నోట్లో పడి కడుపులోకి వెళ్ళగలవా? ఆనందించగలవా? ఈరోజు ఎంతోమంది ఎన్నో సమృద్ధి కలిగించే పరిస్థితుల మధ్య ఉన్నా మరణం ఎప్పుడు వస్తుందో తెలిసి చచ్చిపోతాం అన్నారు. ఈరోజు బతుకుతున్నామనంటే ఆయన కృప చొలవ నీ ఎందు ఆయన నివసించి నడుస్తున్నాడు అని అంటే ఆయన మనకు ఒకటే బోధిస్తున్నాడు. ఆయన బోధ, ఆయన వాక్యము, ఆయన మాట మాట్లాడుతున్న స్వరం మనం వింటున్నామా లేదా? వింటున్నామనంటే నన్ను నేను కాపాడుకుంటాను, నన్ను నేను సంరక్షించుకుంటాను, నా కుటుంబం కాపాడుకోవాలి, నా కుటుంబం మాటలు వినాలి, నా పిల్లల మాటలు వినాలి, నా భర్త మాట వినాలని చెప్పి వారు దేవుని మాటలు వినేలాగా వారిని ప్రోత్సహిస్తాం. ఈరోజు మనకు ఆ లక్ష్యం లేకపోతే, మనకు దేవుడు మాట్లాడతాడు నేను వింటాననే అనుభవం మనకు లేకపోతే మనం మరొకరిని ఎలా నడిపించగలం? మరొకరు ఎలాగ దేవుని స్వరం వినేలా చేయగలం? చేయలేం. అది వినడం ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో అది మనల్ని దేవుని ఆలోచన ప్రకారం నడిపిస్తుంది. అప్పుడు మనం అన్ని వేళలా ఒకేలా బతుకుతామండి. ఆయన అంటున్నాడు, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేనప్పుడు కూడా దేవునిలా బతికేలా చేస్తుంది దేవుని మాట. నీలో దేవుడే కార్యం చేసి నడిపిస్తాడమ్మా, కాబట్టి నీ ప్రయాసం అవసరం లేదు, నువ్వు దేవునికి అప్పగించుకుంటే చాలు అన్నమాట ఈరోజు మన జీవితంలో నెరవేరాలంటే దేవుని మాటకి మనం అప్పగించుకుందాం. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు దేవునిలో నేర్చుకోవడానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.